భూమి కేపీని కలవడానికి వచ్చిన తర్వాత భూమి చాలా ఏడుస్తూ ఉండగా కేపీ అడుగుతూ ఉంటాడు. అప్పుడు వెంటనే ఇక నాన్న విషం తాగాడట. అపూర్వ బండారం బయట పడ్డ తర్వాత ఇక నేను ఇలా ఎందుకు చేశాను, పశ్చాత్తాపంతో నేను చావాలనుకుంటున్నానని చెప్పేసి అపూర్వ బండారాన్ని ఎవరికీ చెప్పుకోలేక చనిపోవడానికి నిర్ణయించుకున్నాడట మావయ్య అన్న తర్వాత వెంటనే కేపీ ఆలోచించకుండా నువ్వు పొరపాటు పడుతున్నావమ్మా. అసలు ఈ విషయం మీ నాన్నకు తెలుసో తెలియదో కావాలని ఈ అపూర్వ బండారం బయట పెట్టడానికి కాదు, కానీ ఏదో ఒకటి ఉంటుందని చెప్పేసి కేపీ వెంటనే శరత్చంద్రకు ఫోన్ చేస్తాడు. అప్పుడు శరత్చంద్ర కాల్ లిఫ్ట్ చేస్తాడు. ఎక్కడున్నావు నువ్వు అని అంటుండగా నేను గెస్ట్ హౌస్లో ఉండి తాగుతున్నాను. అసలు నువ్వెందుకు తాగుతున్నావు? ఎందుక? నా చెల్లెలకి నా మొహం చూపించలేక తాగుతున్నాను, పశ్చాత్తాపంతో తాగుతున్నానసరికి ఒక్కసారిగా భూమి శరత్చంద్ర మాటలు విని షాక్ అయిపోతుంది. ఇక వెంటనే శరత్చంద్ర మాటలు విని ఇప్పుడు విన్నావు కదా, మరి అదేంటి అపూర్వ అలా చెప్పింది? కావాలని నేను అక్కడి నుంచి పాయింట్అవుట్ చేయడానికి చెప్పిందమ్మా. ఎట్టి పరిస్థితిలో ఈ ఛాన్స్ను వదిలిపెట్టకు. ఎలాగైనా సరే ఆ అపూర్వ బండారం బయట పెట్టాలంటే నువ్వు ఈరోజు గెస్ట్ హౌస్కి వెళ్ళి ఈ విషయం మీ నాన్నకు వీడియో రూపంలో చూపించు. అప్పుడు అపూర్వ మెడ మీద కత్తి పెట్టి దాన్ని అక్కడ చంపేస్తాడమ్మా. సరే మామయ్య, ఇప్పుడు ఖచ్చితంగా నాన్న గెస్ట్ హౌస్లో ఉన్నాను కదా, నేను అక్కడికి వెళ్తాను అనే విధంగా ఇక భూమిని గెస్ట్ హౌస్ దగ్గరికి కేపీ పంపించిన తర్వాత ఇక్కడ ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిందని చెప్పేసి అపూర్వ కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటుంది. ఈలోపు కేపీ ఇంటికి వచ్చేసరికి హాల్లో చూసి నమస్కారం అమ్మ అని చెప్పేసి వినయంగా నమస్కారం పెడతాడు. ఏంటి కేపీ, ఆడిన నాటకం అంతా ఇక వేస్ట్ అయిపోయింది. అంతేకాకుండా శోభచంద్ర అక్క చంపింది నేనని చెప్పేసి బావకు తెలిసినా బావ నన్ను ఏం చేయడం చెప్పేసి ఇప్పుడు నక్కిన పేన్లాగా నాకు దండం పెడుతున్నావా? అవును, నేనే ఇప్పుడు ఇక అందరికీ తెలిసి విషయం కామన్గా బావగారు వదిలేస్తాడు, ఇక నేను ఏం చేయడని నేనే మీకు వినయంగా దండం పెడుతున్నానమ్మా అని చెప్పేసి కేపీ వినయంగా మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి సంగతి కేపీ, వినయంగా చూస్తుంటే ఆశ్చర్యపోతుంది. చూసావా ఎలా ఉందో నా చేతి దెబ్బ? నిజం చెప్పలా, అబద్ధాలు ఎన్ని అయినా ఉండొచ్చు, కానీ నిజం మాత్రం ఒక్కటే ఉంటుంది. అది నీకు తెలియని ఊహించిన ట్విస్ట్ భూమి ఇవ్వబోతుందనేసరికి అపూర్వ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఏంటి కేపీ, మాట వేరేలా అనిపిస్తుంది? నీకొక విషయం చెప్పనా, శోభాచంద్ర చెల్లెను చంపింది నువ్వే అన్న విషయం ఇంకా మరి క్షణంలో బావకు భూమి ద్వారా బయటపడబోతుంది. ఆ తర్వాత నీ పరిస్థితి ఎలా ఉంటుందంటే బావ కాళ్ళ కింద చెప్పులా కూడా ఉంటుందో, లేకపోతే ప్రాణం తీసి భూమిలోకి తొక్కేంత ఉంటుందో ఒక్కసారి ఆలోచించు అపూర్వ గారు. ఎందుకంటే ఇన్ని రోజులు అందరినీ ఆడిచో, ఆఖరికి నా చెల్లెల్ని చంపిందని నువ్వు నా మీద నేరం వేసి ఈరోజు నా చావు కూడా కారణమైన నువ్వు ఇక రేపటి నుంచి గడగడ వణుక్కుంటూ అసలు బావ మరుక్షణం నీ ప్రాణాలు తీయకుండా ఉంటాడా? ఒక్కసారి నువ్వు ఊహల్లోకి పో. ఆ తర్వాత బావకు తెలిసిన తర్వాత బావ చేతిలో నీ చావు తద్దినం ఒక్కటేసారి అని చెప్పేసి కేపీ మాటలు విని ఇక అపూర్వ కంగారు పడిపోతూ ఉంటుంది. ఏంటి కేపీ, పిచ్చిగా వాగుతున్నావు? పిచ్చి గాని పట్టిందా? నాకు కాదు అపూర్వ గారు, మీకు కాసేపట్లో పిచ్చి పట్టబోతుంది. అది ఏంటో తెలుసా? భూమి ఆ కెమెరా తీసుకొని బావగారిని కలవడానికి, అదే శరత్చంద్రను కలవడానికి ఇప్పుడే గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇక భూమి ఆ వీడియో తీసుకొని ఎలాగైనా ఈరోజు మాత్రం అపూర్వను అంతు చూస్తాను, నాన్న చేతనే దాన్ని మెడలు పట్టుకొని బయటికి గెంటేసి మా అమ్మని చెప్పింది అపూర్వాని బండారం బయట పెడతానని చెప్పేసి భూమి కెమెరా తీసుకొని ఆటోలో వెళ్తుంటుంది. ఇక మరి కాసేపట్లో శరత్చంద్రకు నీ బండారం తెలుస్తుంది. ఆ తర్వాత అతని చేతిలో నీ ప్రాణాలు పోతాయి. జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అని చెప్పేసి కేపీ మాటలు విన్న అపూర్వ కంగు తింటుంది. వెంటనే అక్కడి నుంచి ఇక కార్ తీసుకొని గెస్ట్ హౌస్కి బయలుదేరుతుంది అపూర్వ. ఈలోపు శరత్చంద్ర తన చెల్లెకి పశ్చాత్తాపంతో ముఖం చూపించలేక అలా తాగుతూ ఉంటాడు. ఈలోపు భూమి వెంటనే గెస్ట్ హౌస్ దగ్గరికి వస్తుంది. కానీ ఇక్కడ శరత్చంద్ర తాగుతూ ఉంటాడు. నాన్న అని చెప్పేసి గెస్ట్ హౌస్ లోపలికి వచ్చేస్తుంది. ఈలోపు కాస్త ఎక్కువ అవుతుంది డ్రింకు. ఇక శరత్చంద్ర మాత్రం పశ్చాత్తాపంతో ఏడుస్తుండగా నాన్నని చెప్పేసి దగ్గరికి వెళ్తుంది. ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటుండగా, నాన్న ఒక్కసారి నా మాట విను,
ఒక్కసారి నా మాట విన్న తర్వాత ఆ తర్వాత మీ ఇష్టం నాన్న అని అంటుండగా, ఏంటి ఆ విషయం? నేను ఎవరి మాట వినను, ఎవరిని చూడను, ఎవరితో మాట్లాడను, నాకు మాట్లాడంత లేదు అని అంటుండగా, లేదు నాన్న, ఒక్కసారి అసలు అమ్మని చంపింది ఎవరో మీకు తెలిస్తే అప్పుడు మీరే ఆ ఎవరిని ఏం చేయాలనుకుంటారు మీరే నిర్ణయించుకున్నానా. ఇన్ని రోజులు నీ పక్కన ఉండి నిన్ను నమ్మించి మోసం చేసి మా అందరికి దూరం చేస్తున్న అపూర్వ బండారం కూడా ఈరోజు బయటపడుతుందన్న. ఒక్కసారి ఈ వీడియో చూడండి. నేను ఏ వీడియో చూడను భూమి. నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా? నాకు మనశ్శాంతి కోసం నేను ఇక్కడ ఉంటున్నాను. అసలు నువ్వు ఎందుకు తాగుతున్నావో పక్కన పెడితే ఒక్కసారి ఈ వీడియో చూస్తే అసలు ఏంటో నిజం తెలుస్తుంది. అమ్మని చంపింది కూడా ఇందులో ఉంది నాన్న అని చెప్పేసి అంటుండగా, కాస్త డ్రింక్ అయిపోతుంది, ఒక్కసారి ఇది చూడు నాన్న చూడు అని చెప్పేసి అలా చూపిస్తుండగా అందులో శోభాచంద్రను చంపే ప్రయత్నంలో అపూర్వ కనబడుతూ ఉంటుంది. ఒక్కసారిగా కళ్ళు మత్తులో ఉంటాయి కదా, అలా కళ్ళు తెరిచి ఇక చూస్తూ ఉంటాడు. చూడు నాన్న, అమ్మని చంపింది ఎవరో కాదు, అపూర్వ పిన్ని, ఒక్కసారి ఈ వీడియో చూడు అనేసరికి వెంటనే అందులో అపూర్వ శోభాచంద్రను అలా మూతికి ఫ్లాస్ట్ చేస్తూ తనను వార్నింగ్ ఇస్తూ ఇవన్నీ చూసినా ఒక్కసారిగా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది శరత్చంద్రకు. అక్కడ వెంటనే అపూర్వ ఆల మేఘాలతోని గెస్ట్ హౌస్ దగ్గరికి వస్తుంది. ఇక్కడ వెంటనే ఇక భూమి ఆఖరికి ఆ శోభాచంద్ర చంపింది అపూర్వ బండారం మొత్తం శరత్చంద్ర ముంగట పెడుతుంది. వెంటనే అది చూసి ఇక గుడ్లన్నీ ఎర్ర చేసి, నా భార్యను చంపింది అపూర్వనా? అవునానా, ఇన్ని రోజులు ఈ విషయం ఎవరికి తెలియకుండా తనని నమ్మి అందరినీ దూరం చేసుకున్నావు. ఆఖరికి మామయ్య ఇలాంటి పరిస్థితి కారణం కూడా అపూర్వనే. అలా అపూర్వను ఇంతలా నమ్మి తను నీ పక్కల కత్తిలా అయ్యి అందరినీ దూరం చేసింది. అంతేకాదు నాన్న, మా అమ్మని చంపింది కూడా, ఆ స్థానంలో వచ్చింది కూడా అపూర్వనే. కానీ ఇన్ని రోజులు ఈ బండారం బయట పెట్టాలని చెప్పేసి ఎంత ప్రయత్నం చేసినా ఆఖరికి ఈ విషయం శారదత్తయ్య కూడా తెలుసు. ఈ విషయం మీ ముంగడ బయట పెట్టడానికి వస్తే తన ప్రాణాలు తీసింది కూడా అపూర్వనే, మావేం చంపడే ప్రయత్నం చేసింది కూడా అపూర్వనే అని చెప్పేసి అపూర్వ బండారం ఒక్కొక్కటి బయట పెడుతుండగా ఇక చిట్టి విప్పుతుండగా వెంటనే అపూర్వ ఈ మాటలు విని ఈరోజు బావ చేతిలో నా చావు ఖాయం అని చెప్పేసి అక్కడే కుప్పకొలుతుంది. ఒసే అపూర్వ, ఈరోజు నా భార్యను చంపి నా భార్య స్థానంలో నువ్వు అక్కడికి వచ్చి నన్ను ఇంతలో నమ్మించావు కదే, వదిలిపెట్టనే, నిన్ను వదిలిపెట్టా, ఎలాగైనా సరే నిన్ను చంపేస్తానే అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటాడు. వెంటనే అపూర్వ బావ కాళ్ళు పట్టుకొని పశ్చాత్తాపంతో బాధపడితే బావ నన్ను నమ్ముతాడేమో అని చెప్పేసి వెంటనే కాళ్ళ దగ్గర పడిపోతుంది. బావ, నన్ను క్షమించు బావ, నేను ఇది కావాలని చేయలేదు బావా, నువ్వంటే నాకు పిచ్చి, చిన్నప్పటి నుంచే నేను ఇష్టపడుతున్నాను. అక్క కంటే మొట్టమొదటి నేను ఎంతలా ఇష్టపడ్డానంటే అంతలా ఇష్టపడ్డాను. ఆ స్వార్థంతోనే మా అక్కని చంపాను, కానీ కావాలని కాదు బావా. నువ్వంటే మొదటి నుంచి నాకు పిచ్చి బావా, అందుకనే అక్కను చంపి నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నా. ఆఖరికి అక్కతో చంపబొందుకు కూడా బావ అంటే నాకు ఇష్టం. బావను పెళ్లి చేసుకుంటా అన్న కూడా అక్క నా మాట లెక్క చేయలేదు. అందుకే నీ కోసం ఏదైనా చేయాలనుకున్నాను కాబట్టి అక్కను చంపాను బావా. కానీ నువ్వంటే చచ్చంత ఇష్టం బావా అని చెప్పేసి అంటుండగా నా శోభాచంద్రను చంపి ఈరోజు నా శోభను నాకు దూరం చేసావు కదా, ఇక నీకు ఎలాంటి శిక్ష విధించబోతున్నా అని చెప్పేసి వెంటనే మెడ మీద అలా చేయి పెట్టి ఇక చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నాన్న ప్లీజ్ నాన్న, అసలు చంపకు, చంపి ఆ నేరాన్ని నువ్వు వేసుకోకు. ఈ అపూర్వ బండారం ఈరోజు బయటపడింది కదా, ఖచ్చితంగా ఈ అపూర్వను ఇక జైలు శిక్ష విధిస్తేనే అప్పుడు తనకి శిక్ష బదులు అమ్మ శిక్ష విధిస్తుంది, ఖచ్చితంగా ఉరి శిక్ష విధిస్తుందని చెప్పేసి వెంటనే అపూర్వను పోలీసులు అరెస్ట్ చేసి ఇక జైల్లోకి తీసుకెళ్తాడు. బావా, నువ్వంటే నాకు ఇది, ఇక నేను ఎట్టి పరిస్థితుల్లో నేను వదిలిపెట్టను బావా, నాకు అన్యాయం చేయకు బావా. అసలు నువ్వు నా జీవితంలో ఎప్పుడు చచ్చావనేసరికి అపూర్వ ఒక్కసారి ఉలిక్కి పడుతుంది. అది నిజమా అబద్ధమా కాలానా అనేది అప్కమింగ్లో తెలుసుకుందాం మరి.